ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. టెలిస్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ రావడం జరిగిందనమాట. గంటకు 300 రూపాయలు ఇస్తారనమాట. వీళ్ళు చిన్న చిన్న టాస్కులు చేస్తూ మీరు జాబ్ చేయొచ్చు అనమాట. ఇటువంటి ఛాన్స్ మళ్ళీ రాదు. సో వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. దానికన్నా ముందు మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి గైస్, టెలూస్ ఇంటర్నేషనల్ ఏఐ డేటా సొల్యూషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫ్రీలాన్సర్గా మీరైతే వర్క్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఫ్రీలాన్సర్ ఇంటర్నెట్ రేటర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో పంజాబీ స్పీకర్లు అనేసి కూడా ఇవ్వడం జరిగింది. గ్రేటర్ జైపూర్ ఏరియాలో ఈ యొక్క టెలూస్ కంపెనీ అనేది ఉంటుంది. సో 2 రోజుల క్రితమే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 33 మంది ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగిందనమాట. రిమోట్ పార్ట్ టైంలో చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్ అనేది. సో ఎంట్రీ లెవెల్గా మీరైతే చేయొచ్చు అనమాట. ఇక్కడ స్కిల్స్ వచ్చేసరికి పంజాబీలో మీరైతే రాయడం కానీ చదవడం కానీ రావాలి. సో సాంస్కృతిక వ్యవహారాలు అనేసి ఇవ్వడం జరిగింది. +8 పైన క్లిక్ చేస్తే మీకు ఇంకా స్కిల్స్ అనేవి మీకు కనబడతాయి. సో అవి మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్లో లేకపోయినట్లయితే వెంటనే మీరు +యాడ్ పైన క్లిక్ చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరంటే మనకి రిలీజ్ చేయడం జరిగింది. లారా జాన్ మైకిల్ గియానన్ అనే వ్యక్తి మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇతనైతే మనకి టెలస్ డిజిటల్లో హెచ్ఆర్గా పనిచేయడం అనేది జరుగుతుంది అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరిగింది. ఉద్యోగం గురించి చూసుకుంటే ఈ పాత్రలో మీరు ఆన్లైన్ శోధన ఫలితాలను వాటి నాణ్యతను మెరుగుపరచడానికి అంచనా వేస్తారు. వ్యాకరణం, స్వరం మరియు సాంస్కృతిక సముచితతను కోసం భాషను సమీక్షించేటప్పుడు మీరు శోధన పదాలకు కంటెంట్ ఔచిత్యాన్ని విశ్లేషించి రేట్ చేస్తారనమాట. మీ పీసీ మరియు స్మార్ట్ ఫోన్ని ఉపయోగించి వెబ్ కంటెంట్ని మూల్యాంకనం చేయడం ద్వారా మీ సహకారం ప్రధాన శోధన ఇంజిన్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. మేము సోషల్ మీడియా మరియు జీమెయిల్ యొక్క సాధారణ వినియోగదారుల పట్ల మక్కువ చూపే వ్యక్తుల కోసం వెతుకుతున్నాము అనేసి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఈ రిమోట్ స్థానానికి యాజమాన్యం మరియు స్మార్ట్ ఫోన్ యొక్క రోజువారీ వినియోగం మరియు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మరియు గూగుల్ ఉత్పత్తుల్లో పరిచయం అవసరం అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మీ విశ్వసనీయత, అనుకూలత మరియు మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం కీలకం అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పాత్ర రిమోట్గా పనిచేసే స్వేచ్ఛను అందిస్తుంది. టాస్క్ లభ్యత ఆధారంగా మీ గంటలను సెట్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ పాత్ర కోసం అంచనా వేసిన ఆదాయాలు వచ్చేసరికి మనకి గంటకి $3.50 అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్రాక్సిమేట్గా మీకు అయితే పర్ అవర్కి 300 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఉత్పాదకత ఆధారంగా అధిక ఆదాయాలు పొందే అవకాశంతో పూర్తయిన సమయ పనులపై చెల్లింపు ఆధారపడి ఉంటుందన్నమాట. అర్హతలు వచ్చేసరికి అంటే అవసరాలు అనమాట. రాతపూర్వక మరియు మౌఖిక ఇంగ్లీష్ అండ్ పంజాబీ రెండింటిలో కూడా మంచి ప్రావీణ్యం ఉండాలి. గత 5 సంవత్సరాలుగా భారతదేశంలో నివాసం చేసేటట్టుగా ఉండాలన్నమాట. మీ ఖర్చుతో ఇంటర్నెట్ కనెక్షన్తో కూడిన స్మార్ట్ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే సరిపోతుంది. లేదా అంతకంటే ఎక్కువ iOS PC కానీ, అలాగే 14.0 లేదా అంతకంటే ఎక్కువ నడుస్తున్న ఐఫోన్ ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. లేదా డెస్క్టాప్, ల్యాప్టాప్ యొక్క యాజమాన్యం మరియు సాధారణ వినియోగం అనేసి చెప్పడం జరుగుతుంది. మీ ప్రాథమిక ఈమెయిల్ తాజాగా జీమెయిల్తో కనెక్ట్ చేయబడి ఉండాలన్నమాట. సో మీ నివాస దేశంలో ప్రస్తుతం మరియు చారిత్రక వ్యాపారం, అలాగే మీడియా, క్రీడా, వార్తలు, సోషల్ మీడియా మరియు సాంస్కృతిక వ్యవహారాలతో పరిచయం అనేది చాలా అవసరం అనమాట. కంటెంట్ పరస్పర చర్య కోసం వెబ్ బ్రౌజర్లు మరియు స్మార్ట్ ఫోన్ యాప్లను నావిగేట్ చేయడంలో అనుభవం అనేది చాలా అవసరం. మీమ్లు, వైరల్లు మరియు ట్రెండ్లతో సహా వివిధ సోషల్ మీడియా పరిసరాలను అర్థం చేసుకోవడం అనేది చాలా అవసరం. విజయవంతమైన దరఖాస్తుదారులు పంజాబీ భాష పరీక్ష మరియు
ఓపెన్ బుక్ అసెస్మెంట్తో సహా ప్రామాణిక నియామకం ప్రక్రియకు లోనవుతారు. పాత్ర అప్పుడప్పుడు నాణ్యత హామీ తనిఖీలను కలిగి ఉంటుంది మరియు దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలను అందిస్తుంది అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. సో అర్హత కలిగిన దరఖాస్తుదారులందరూ కూడా జాతి, రంగు, మతం, లింగం, లైంగిక ధోరణి, లింగ గుర్తింపు, జాతి మూలం, వైకల్యం లేదా రక్షిత అనుభవముల హోదాలతో సంబంధం లేకుండా ఉపాధి కోసం పరిగణలోకి తీసుకుంటారని క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను వివరించడం జరుగుతుంది. ఎండ్ వరకు చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ మన వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేయగానే మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే వెంటనే ఈ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ దరఖాస్తు చేసుకోండి అని ఉంది. సో మీకైతే ఈజీ అప్లై అనేది కనబడుతుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన
ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.